కార్మిక దినోత్సవమైన మేడేను పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని నీలకంఠ సంఘ భవనంలో మండలంలోని అన్ని వర్గాల కార్మిక సంఘాలతో కలిసి సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1886వ సంవత్సరంలో చికాగో నగరంలో కార్మికులు పోరాడి హక్కులు సాధించిన రోజు మేడే అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మేడేను కార్మిక దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. కార్మిక వర్గం అనేక సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందని వివరించారు. వీటి వల్ల కార్మికుల హక్కులను పూర్తిగా హరించి వేస్తుందని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో కార్మిక ఉద్యమాలను ఉధృతం చేయాలని, దోపిడీ లేని సమాజం నిర్మించాలన్నారు. ఇందుకోసం ఈ నెల 20న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ కొంపల్లి భాస్కర్, కార్మికులు పద్మ, నాగరాణి, సునీత, స్వామి, దేవయ్య, ఎల్లం తదితరులు పాల్గొన్నారు. నేపథ్యాన్ని కూడా 1986 మే 1 కీలకమైనటువంటి నేపథ్యంగా పరిగణిస్తారు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి చికాగో నగరంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు కొన్ని కార్మిక చట్టాలు అమలవుతాయి. ఈ రోజు ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళ హక్కుల కోసం, లేకపోతే ఆర్టీలు, అంగన్వాడీ, హమాలి, భవన నిర్మాణం, మిగతా ఏ రంగంలో పనిచేసిన కార్మికులైనా సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేసే కార్మిక వర్గ హక్కులు కావచ్చు, యూనియన్ పెట్టుకునే హక్కులు కావచ్చు, చికాగో నగర పోరాట స్ఫూర్తితోనే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కొన్ని హక్కులు అమలవుతాయి. ఈ హక్కులను ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మొత్తము దురాముఖించి ఈ హక్కులను తిరగరాసేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిణామాలు అనేక దేశాల ముందుకు వస్తా ఉన్నాయి. అలా ముఖ్యంగా మన దేశంలో సీరియస్గా అమలయ్యే